திருப்பாவை 9వ பாசுரம். தூமணி மாடத்துச் சுற்றம் விளக்கெரிய தூபம் கமலத்துயில் அணைமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளத்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப் பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవం నవిన్రేలోర్యంబావాయ్. భావము: నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగర ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతి మెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా. ఏమమ్మా మేనత్త, నీవైనా ఆమెను లేపమమ్మా. ఏమి నీ పుత్రిక మూగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా? లేకపోతే ఆమె లేవకుండా ఎవరినైనా కావాలి ఉంచినారా? లేక ఇంత మైమరిచి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా? ఆమెకేమైనది నిద్రలేవటలేదు? ఓ ఆశ్చర్య గుణచేస్తుడా, ఓ శ్రీయపతి, ఓ పరమపదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్నను ఆమెను వినపడటలేదేమి? ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు. అవతారిక: తూర్పు తెలవరే ఓ జవ్వని లేవవే అంటూ పాడి 8వ మాలికలో భగవద్ అనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదా తల్లి. ఇప్పటి వరకు శ్రవణం, మననం వీటి యొక్క విశిష్టతను తెలిపి 3 గోపకన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకుంది. ఇక 12 మాలికలలో ధ్యానం యొక్క విశిష్టతను తెలపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము, మననము చేసేవారి యొక్క మనస్సు పవిత్రమవుతుంది, నిర్మలమవుతుంది. మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకునేది. అప్పుడా జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్థమైన వ్రాతినిష్టి కలిగిన వారికే తను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్రం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభిష్టాలను తీరుస్తాడు. భగవద్ అనుభవం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న 4వ గోపికను లేపుచున్నారు. ఓ మామ కూతురా, మరదలా లేలెమ్ము అంటున్నారు. ఆండాల్ తల్లి ఈరోజు 4వ గోపబాలికను లేపుతుంది. తూ పరిశుద్ధమైన మణి మనులతో చేసిన మాడత్తు మేడ చుట్టం విలక్కెరియ చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి. శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆ 2 వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం, ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది. ధూపం కమల, ధూపం పరిమళిస్తుంది. తుయిల్ అనేమేల్ కన్ వలరుం, నిద్రపుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా? మామాయన్ మగలే, ఓ మామగారి కూతురా, మణిక్కదవం తాళ్ తిరవాయ్, మనులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా 9 మనులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకు
భగవంతునికి ఉండే 9 రకాల సంబంధాలు తెలుసుకోవాలి. మొదటిది, మనందరినీ తండ్రి ఆయనే. 2, మనందరినీ రక్షించేవాడు ఆయనే. 3, మనందరినీ నా వాళ్ళు అని కలిగినవాడు ఆయనే, శేషి అంటారు. 4, మనందరినీ భరించేవాడు ఆయనే, భర్త అంటారు. 5, మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే, జ్ఞేయము అంటారు. 6, మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి ఆయనే. 7, మనందరికీ ఆధారం ఆయనే, నారాయణుడు అంటారు. 8, మనందరి లోపలుండే ఆత్మ ఆయనే, అంతర్యామి అంటారు. 9, భోక్త ఆయనే, స్వీకరించగలవాడు ఆయనే. లోకంలో మనం ఏదో ఒక సంబంధం, అమ్మ, నాన్న, భార్య, ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాం. అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరింత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు. పితా రక్షక శేషిభర్త జ్ఞేయస్వామి ఆధారః ఆత్మభోక్త. అష్టాక్షరి మహామంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు, మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల వంటివి. అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా, వాళ్ళ స్థానాన్ని తలుచుకున్నా మనం తరించిపోతాం. మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనియందు మనస్సు అనిపించదు. దీన్ని పోషించుకోవాలి. దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇలా దేహభ్రాంతి పెరిగిపోతుంది. ఈ తలుపు తెరుచుకోవాలి. ఆ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే లోపలుండే వారి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే. మామీర్ ఓ మేనత్త అవళై ఎలుప్పీరో, మీ కూతుర్ని లేపమ్మా, ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపలున్నట్లే, ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు. ఉన్ మగల్ తాన్ ఊమయో, మీ పిల్ల ఏమైనా మూగదా, లేక చెవిడో, చెవిటిదా, లేక అనందలో అలిసిపోయిందా, ఏమ పెరుందుయిల్ మరింద పట్టాలో, ఎవరైనా కాపలా కాస్తున్నారా, లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశారా? శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం. ఆయన దగ్గర ఉంటే ఇక ఏ మంత్రం పనిచేయదు. అక్కడి నుండి బయటకు రావడం కష్టం. భగవద్జ్ఞానం కలిగిన వ్యక్తి అలానే ఉంటారు. ఇతరమైన మాటలు మాట్లాడరు. బయట విషయాల్లో మూగవాళ్ల వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు. ఆ విషయంలో చెవిటివారి వలె ఉంటారు. లౌకికమైన పనులు ఎందు అలిసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కాస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞాని. అయితే లోపల గోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి. ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా? లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది. మీరు ఆ నామాలను పాడించి లేచి వస్తుంది అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం, ఏమేమి అని అడిగింది. మామాయన్ చాలా ఆశ్చర్యమైన పనులు చేసేవాడు. ఒకనాడు అడవి దహించిపోతుంటే ఒక్కసారి ఇలా మింగేశాడు. మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు ఎలాగోలాగా ఆయనపై మనసు పడేట్టు ఆయన మన బాగు కోసం చేశాడిన్ని పనులు. ఇవన్నీ దయచేత, కారుణ్యం చేత చేశాడు. ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు ఆయనకు ఒక ఆవిడుంది. మన పాపాలను కనపడకుండా చేసే ఒక ఆవిడుంది. మాధవన్, మా లక్ష్మీదేవి ధననాథుడు. లక్ష్మీదేవి సంబంధం కలిగిన వాడు ఆయన. మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడం లేదు. ఆయన వైకుందన్. వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే 3 రెట్లు ఎక్కువ. త్రిపాద్ విభూది అని పేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించేవారు. అలాంటి వైకుంఠానికి నాథుడు మన బాగు కోసం మన కోసం వచ్చారు. ఇలా ఎన్నెన్నో నామం పలవం నవీంద్ర, నామాలను పలుకుతున్నా. ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాల్ తల్లి. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో రాశిప్రియ.